మిత్రులారా అందరికీ జై భీమ్. ముందుగా భీమ్ భూమికి జై. సింధులోయ నాగరికత మూలాలు, ద్రావిడ సంస్కృతి యోధులు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, కవులకి, గాయకులకి, విద్యార్థి మిత్రులకి, అమ్మలకి, అక్కలకి అందరికీ పేరు పేరిన ఆత్మగౌరవ పోరాట యోధుడు, ద్రావిడ ఉద్యమ సిద్ధాంతకర్త, మహిళల హక్కుల ఉక్కు పిడికిలి, ఈ దేశంలో మానవ హక్కుల కోసం బతికినంత వరకు పోరాడిన యోధుడు. ఈ దేశానికి ప్రత్యామ్నాయ సంస్కృతి ఉంది, అది ద్రావిడ సంస్కృతి అని. ఆర్యన్స్కి ద్రావిడియన్స్కి మధ్యలో ఒక గీత ఉందని, తమిళనాడు కేంద్రంగా తాను బతికినంత వరకు మనువాదుల గుండెల్లో అగ్గిమంటలు పుట్టించిన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి 145 జయంతి సందర్భంగా వచ్చిన మహామహులకందరికీ, మేధావులకందరికీ పేరు పేరిన జై భీములు. ఈ కార్యక్రమాన్ని డిబిఎస్ఏ భీమ్రమ్ ఆధ్వర్యంలో ప్రధానంగా నిర్వహించడానికి కారణం, ఈ దేశంలో ఒకవైపు మనువాదం, మరోవైపు దాడులు, మరొక వైపు రాజ్యాంగాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మట్టు పెడుతున్న ఒక విపత్కర పరిస్థితి ఏర్పాటైంది. మరి ఈ దేశ మూలవాసులకి, ఈ దేశ సంస్కృతిని బతికించవలసిన బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ మేధావుల మీద, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద, సామాజిక తత్వవేత్తల మీద, ప్రత్యేకంగా తెలంగాణ గడ్డ మీద ఉన్నది. ఈ సభ ముఖ్య ఉద్దేశం భవిష్యత్తు తరాలకి మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ద్రావిడ ఉద్యమాన్ని, ద్రావిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా, ఈ యొక్క సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతని భీమ్రమ్ ఎత్తుకున్నది. 2015లో మే 3 నాడు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రపంచ మేధావి డాక్టర్ కంచైలయ్య సార్ మేడకి, డాక్టర్ కంచైలయ్య షెపార్డ్ గారి ఆలోచనల మేరకి భీమ్రమ్ వ్యవస్థాపన జరిగింది. మరి భీమ్రమ్ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు, మలిదశ తెలంగాణ పోరాట యోధుడు, ఎన్నో లాఠీ దెబ్బలు తిని పలుమార్లు జైలుకు పోయి రూములు దలగబెట్టిన, మీద దాడులు చేసిన, కుతిక తెగిపడ్డా పర్లేదు నా జాతుల కోసం నిలబడి బతికినంత వరకు, చివరి శ్వాస వరకు నేను యుద్ధం చేస్తా అని నిలబడిన డాక్టర్ నలిగంటి శరతన్న వాళ్ళ ఆలోచనల మేరకి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ద్రావిడ ప్రత్యామ్నాయ సంస్కృతికి ఏదైతే ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ తీసుకొచ్చిందో, పెళ్ళిళ్ళ పేరుతోటి పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నదో, అదేవిధంగా నినాదాలతోటి ఒక వర్గాల మీద దాడి చేస్తూ ఉన్నదో, మరి ఫలానా నువ్వు మాంసం తింటున్నావని, డైరెక్ట్గా గొడ్డుకూరే తింటున్నావని, అది నీ సంస్కృతి కాదని, కేవలం బీరకాయలు బెండకాయలే తినాలని, మీరందరూ కంచేలే లెక్క ఆయన సార్ చెప్పినట్టుగా మీరు బేబీ లెక్క మారాలని మరి కుట్రపూరితంగా మీద వాళ్ళ సంస్కృతిని రుద్దుతున్న తరుణం కనపడతా ఉంది. మరి నిన్న ఈరోజు కూడా భారీ ఎత్తున ఏ వ్యాపార వర్గాలకు బాగుపడ్డాయి, మరి వినాయకుని పేరుతోటి భారీ ఎత్తున వ్యాపారాలు ఏ వర్గాలు చేసినాయి, తెలంగాణ సంపదని దోసుకుంటున్న వాళ్ళు ఎవరు, నిజంగా అట్టడుగు వర్గాల మీద అట్రాసిటీస్, మానభంగాలు, మర్డర్లు చేస్తున్న వాళ్ళు ఎవరు, మంతెన మధుకర్ అయినా, అదేవిధంగా పెరుమల్ల ప్రణయ్ అయినా, ఇంకా చాలామంది ఈ దేశంలో యువత మరి ఓ రకంగా వాళ్ళకు ప్రేమించడానికి హక్కు లేదు, వాళ్ళు తినడానికి హక్కు లేదు, యూనివర్సిటీలలో చదువుకోవడానికి కూడా హక్కు లేదు. అట్లా రోహిత్ వేములను కూడా మట్టుపెట్టిన ఒక మనువాద సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. లేదు, దీని అంతటికీ చెక్ పెట్టాలి, తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద మన వంతుగా మనం యుద్ధం చేద్దామని చెప్పేసి భారీ ఎత్తున ఒక ప్రణాళిక రచన చేసి